హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే గ్రూప్ 2 నోటిఫికేషను సెప్టెంబర్ 15న ఇస్తామని అనౌన్స్ చేశారు కదా జాబ్ క్యాలెండర్లో. అది ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో, అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ వచ్చేసి మార్చిలో పెడతామని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయన్నమాట. అవి నిజమో కాదో తెలియదు. ఎలా అయినా మనము నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవడం కన్నా నోటిఫికేషన్ వచ్చేసరికి మనం మెంటల్లీ బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. ఎగ్జామ్ రాయడానికి కూడా రెడీ అయినట్లు ఉండాలి. అంటే అలా చదవాలన్నమాట. మనం ఎక్కువ ఏం చేస్తాము, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవలే అనుకుంటాము. కానీ చివరికి ఏమైంది, నోటిఫికేషన్ వచ్చేసరికి మనం ఎలాంటి ఒక్క బుక్ తీయము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడిగా చదవడానికి లేస్తామన్నమాట. అలా కాకుండా మనకి డేట్ చెప్పారు కదా, ఈ డేట్న నోటిఫికేషన్ వస్తుందని. అప్పటికి మనము దాదాపుగా ఒక 70-80% కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలా చదివిన వాళ్ళకే జాబ్ అనేది వచ్చింది. ఇప్పుడు అసలుకి ప్రతి జాబ్కి ఎంతో కాంపిటీషన్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డిఎస్సికి, గ్రూప్ 2కి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకేంటంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మనము గ్రూప్ 2కి వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే కదా. మెయిన్స్ మనం ఫస్ట్ చదవాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ప్రిలిమ్స్ ఫస్ట్ క్వాలిఫై అయితే చాలే, మెయిన్స్ తర్వాత చదువుకుందాం అనుకుంటాం. ఒకప్పుడు గ్రూప్ 2 రాసేటప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే తర్వాత మెయిన్స్ చదువుదాంలే అనుకున్నాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. అప్పుడేంటి, మెయిన్స్ చదవడానికి అసలు టైమే లేదనమాట. అక్కడ చేసిన తప్పు ఇంకా ఆంతున వస్తానే ఉంది. 2012లో కోచింగ్ తీసుకుంటే ఈ 10 సంవత్సరాల్లో నేను రాసింది ఒక్కటనమాట. రెండు రాశాను. ఒకటేమో మామూలుగా సింగిల్ పేపర్ ఉన్నప్పుడు, తర్వాత అంటే నెగిటివ్ మార్కు లేకముందు ఒకటి రాశాను, నెగిటివ్ మార్క్స్ ఉన్న తర్వాత ఒకటి రాశాను, అంతేను. ఇంకా రాయలేదు. ఇంకా ఏం రాద్దాంలే అనుకున్నాను. కానీ ఇదొక్క ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదొక్కసారి ట్రై చేసి ఇంకా రాకపోతే వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఏం ఫాలో అవ్వాలనుకుంటున్నాను గ్రూప్ 2 చదవడానికి, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనందరం ఏం చేస్తాము, ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాయి చాలే అనుకుంటాము. కానీ ప్రిలిమ్స్కి ఏంది, అందరికీ కట్ ఆఫ్ ఒకటే మార్క్ ఉంటుంది, కాకపోతే క్యాస్ట్ వైజ్గా ఉంటుంది కదా. మెయిన్స్కి ఏంటి, మారుతూ ఉండిద్ది. ప్రిలిమ్స్కి కట్ ఆఫ్ ఇంత అని వస్తే చాలు, కానీ మెయిన్స్కి అలా కాదు కదా. మనకి ప్రిలిమ్స్లో ఎన్ని వచ్చినా ఆ తర్వాత వేస్టేనమాట. అంటే క్వాలిఫై అయితే చాలు, ఇంకా మెయిన్స్లో మార్క్స్ అనేవి ఎక్కువ రావాలి. ఇంకా అందుకని చెప్పేసి నేనేమనుకుంటున్నానంటే, నోటిఫికేషన్ వచ్చే టైంకి మెయిన్స్ సబ్జెక్టులు కనీసం ఒక 70-80% అన్న కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ చూద్దాంలే అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు కొంచెం సేపు ఒక సబ్జెక్ట్కి కేటాయించేసి మిగతా డే అంతా మనకి ఖాళీ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇంత టైం అని లేకుండా చదివామనుకోండి, చాలా వరకు అయిపోతుంది అని అనుకుంటున్నాను. కానీ నాకు మా పిల్లలతో అసలుకి సరిపోదన్నమాట. లాస్ట్ మార్చి నుంచి చదువుతున్నాను. మొన్న మార్చి నుంచి మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, అలాగే అనౌన్స్ చేశారు కదా ఉగాది రోజు. అప్పటి నుంచి ఒక 2 days తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. ఒక 1 month కరెక్ట్గా బాగా చదివాను. అంతలో సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. ఇంకా ఆ బుక్స్ని పక్కన వేసేసాను, ఈరోజు తీసాను అనమాట. అలా కాకుండా అలా వేసేస్తే పూర్తిగా మర్చిపోతాము. అలా కాకుండా రోజుకు ఒక గంట అయినా మనం చదివిన సబ్జెక్ట్ని కొంచెం రివిజన్ చేసుకుంటే ఇంకా మర్చిపోకుండా ఉంటాము. ఇక నేను అలానే చేద్దాం అనుకుంటున్నాను. అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, ఇంకా అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అవన్నీ ఉంటాయి కదా. ఒక్కోటి 30 మార్క్స్కి ఇస్తాడనమాట. ఇంకా మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్కి. ఎంతసేపు అయినా చదువు, కానీ నోటిఫికేషన్ వచ్చే టైంకి మెయిన్ సబ్జెక్ట్స్ 70-80% కంప్లీట్ కావాలి. అది టార్గెట్ పెట్టుకొని చదవండి. తప్పనిసరిగా ఈసారి మంచి మార్క్స్ రావడానికి ట్రై చేద్దాము.